మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాఠశాల బస్సు బోల్తా విద్యార్థులకు తప్పిన ప్రమాదం. గ్రీన్ కుప్పంగా మార్చడమే లక్ష్యమన్న మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు. ఖమ్మం జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు. పర్యాటక శాఖ మంత్రి కృష్ణారావు. సీఎం ఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. మైబాద్ జిల్లా మరిపడ గురుకుల పాఠశాలలో నిద్ర చేసిన ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. మైబాద్ జిల్లా చిన్నగూడూరులో బ్రిడ్జి కోసం గ్రామస్తుల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా పామూరు మండలం తూర్పు కట్టకిందపల్లి గ్రామం వద్ద పాఠశాల విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్ 40 మంది విద్యార్థులతో పాఠశాలకు వెళ్తుండగా అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బస్ బోల్తా పడడంతో 3 విద్యార్థులకు స్వల్ప గాయాలు. మిగిలిన విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు. లేదు కానీ హలో చెప్పు. ఖమ్మం జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిశీలించిన మంత్రి, వైరా రిజర్వాయర్ ఎంతో ప్రశస్తం కలిగిందని ఆయన అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 75 కోట్ల రూపాయలు కాల్వల పనుల కోసం మంజూరు చేశారు. ఆగస్టు 15 కల్లా కెనాల్ పనులు పూర్తి చేసుకుని ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. పర్యాటక కేంద్రాలుగా మారుతున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు. దేశంలోనే తెలంగాణ ఉన్నతమైన టూరిజంగా తీర్చిదిద్దే చర్యలు. రుణమాఫీ చేసినటువంటి సందర్భం లేదు. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం చేయబోతా ఉంది. ఆ చేసేటువంటి చారిత్రాత్మకమైన కార్యక్రమం వైరాపట్టణంలో జరగబోతా ఉంది ఆగస్టు 15 నాడు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు, అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి గారు, అట్లాగే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, అట్లాగే రాష్ట్రంలో ఆగస్టు 15 సంబంధించి వారి వారి నియోజకవర్గాల్లో జెండా వందనం చేసుకొని రావటానికి రవాణా ఆ టైం సరిపోయేటువంటి ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. నేను దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రాంతం నుంచి ఈ వైరాపట్టణం నుంచి రుణమాఫీ చేసే చెక్కుల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుతా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర రైతులందరికీ ఒక మంచి సందేశం ఇచ్చే కార్యక్రమం ఇక్కడ నుంచే జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ, రైతు సన్నిహితులు, రైతు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ భారీ బహిరంగ సభకి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నేను మీ అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మనందరికీ గర్వకారణం. సభ భారీగా జరగాలి, రైతులకు మేలు జరగాలి. ఇంకా దీన్ని స్ఫూర్తిదాయకంగా మరెన్నో కార్యక్రమాలు జరిగేటట్టుగా మనం ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం తెలుస్తూ, చాలా ఈ ప్రాంతంలోనే ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రాంతం రిజర్వాయర్ ఇది. ఎప్పుడూ డ్రై కాకుండా నిత్యం నీళ్లు ఉండేటువంటి రిజర్వాయర్ ఇది. దీనిపైన నాగార్జున లెఫ్ట్ కెనాల్ కూడా దీనిపైన నుంచే ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ నుంచి రాజీవ్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొని వచ్చి ఆ రాజీవ్ కెనాల్తో తీసుకొచ్చే నీళ్లు ఎన్ఎస్పి కెనాల్లో కలిపి
ఎన్ఎస్పి కెనాల్ నుంచి వైరా రిజర్వాయర్ కూడా లింక్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టి రేపు ఆగస్టు 15వ తారీఖు కల్లా ఆ కెనాల్ పూర్తి చేసుకొని ప్రారంభం చేసుకునే కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామనంటే భవిష్యత్తులో కూడా ఎప్పుడు వైరా రిజర్వాయర్ సంబంధించి నిత్యం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా నీళ్లు ఉంటాయి. దీంట్లో నీళ్ళు ఎప్పుడు ఎండిపోవు. ఇక్కడ ఒకవేళ పొరపాటున వర్షాలు కొద్దిగా తక్కువ పడి అంతగా నిండకపోయినా కానీ అటు ఎన్ఎస్పి కెనాల్ నుంచో లేకపోతే ఇటు గోదావరి నీళ్ళలో తీసుకొచ్చి దీన్ని నింపి అలుగులు పారించే కార్యక్రమం నిత్యం జరుగుతూనే ఉంటుంది. సో ఇటువంటి ఎప్పుడు ఫుల్గా ఉండేటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు మంచి అత్యున్నతమైనటువంటి టూరిస్ట్ స్పాట్గా మార్చుకొని రాష్ట్ర ప్రజలందరినీ ఆకర్షించేటట్టుగా ఇక్కడికి వచ్చేటట్టుగా చేసుకోగలిగితే ఈ ప్రాంతంలో టూరిజంతో పాటు అనేక రకాలైన ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతాయని, ఆ పెరిగే క్రమంలో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందిద్ది అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ వైరా రిజర్వాయర్ సంబంధించిన టూరిజం ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడికి వచ్చారు. అలాగే స్థానిక శాసనసభ్యులు, స్థానిక నాయకులందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం, అలాగే రామదాస్ నాయక్ గారికి, గిడ్డంగులు సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, పర్యాటక శాఖ మార్చులు ఉదయం 6 గంటల నుంచి బయలుదేరారు. ఓ రకంగా 5 గంటలకే బయలుదేరారు. వారు ప్రత్యక్షంగా చూసి ఏ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు ఉదయం జిల్లాలో మొదలుపెట్టిన నేలకొండపల్లిలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ స్తూపాల దగ్గర నుంచి మొదలు పెడితే భక్త రామదాస్ గారి నివాసం, ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కిలా, కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి కిన్నెరసాని, అట్లాగే ఇప్పుడు వైరా రిజర్వ్. కుప్పం మున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రీన్ కుప్పంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలన్నారు. మంచి జాతి మొక్కలను తీసుకొచ్చి కుప్పం మున్సిపాలిటీలో నాటడం జరుగుతుందన్నారు. అదేనా హరి సార్ ఫోన్ చేసి చూసురా పొగరా మన అయ్యప్పుడు లేకపోతే చూసేద్దాం.
అందరికీ నమస్కారం. కుప్పం పురపాలక సంఘ పరిధిలో అన్ని డివైడర్లు మరియు 3 చోట్ల జంక్షన్స్, ఆ జంక్షన్స్లో మొక్కలు నాటడం జరిగింది. మొత్తం కూడా కడియం నుంచి మంచి జాతి మొక్కలు తీసుకొచ్చి ప్రజలకి కంటింపుగా ఉండేటట్టుగా కుప్పం పురపాలక సంఘ పరిధిలో ఫాక్స్టైల్ పాము, పాంటాసు, ఒకడ, ఎనానస్సు, ఇలా రకరకాల మొక్కలు, అకాలఫే, ఇవన్నీ కూడా లైఫ్ టర్మ్ ఉండే మొక్కలు, ఎక్కువ కాలం అంటే ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు మినిమం బ్రతికే మొక్క. అది కూడా ఒకవేళ పురపాలక సంఘంలో ఒక 10 రోజులు నీళ్లు లేకపోయినా కూడా బతికే మొండి జాతి మొక్కలన్నీ తీసుకొచ్చి మెయింటైన్ చేసే దాని విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని డివైడ్లు పూర్తి చేశాము. ఇంకా కూడా డివైడ్లు మిగిలిపోయినాయి. ఇంకొక వారం రోజుల్లో మిగతా వాటికి కూడా ఇంకొక 4 లక్షల రూపాయలు అవుతాయి. మొత్తం కలిపి 8 లక్షల రూపాయలతో పురపాలక సంఘ పరిధిలోని డివైడర్లు, జంక్షన్స్ అన్నీ కూడా బ్యూటిఫికేషన్ పూర్తి చేయడం జరుగుతుంది. దీని తర్వాత రోడ్ల వెంబడి కూడా చెట్లు ఫారెస్ట్ వాళ్ళ సహకారంతో కడియం నుంచి తెప్పించి ఈ నీడనిచ్చే చెట్లు కూడా పురపాలక సంఘ పరిధిలో వేలాది మొక్కలు నాటాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు యొక్క ఒక ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది గౌరవ ఎమ్మెల్సీ గారు మేడం భువనేశ్వరి గారు వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని పురపాలక సంఘ పరిధిలో గ్రీనరీని, శానిటేషన్ని, లైటింగు, వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్రూవ్ చేయడానికి 100 రోజుల యొక్క టైం నిర్ణయించడం జరిగింది. ఈ 100 రోజుల్లోపు నేను చెప్పిన నీటి సదుపాయం ప్రజలకు ఇంప్రూవ్ చేయడం, లైటింగు, బ్యూటిఫికేషను, చెట్లు నాటడం ఈ కార్యక్రమాలను కూడా 100 రోజుల్లోపు అతి తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తతో, పొదుపుతో ఖర్చు పెట్టి పురపాలక సంఘం యొక్క అభివృద్ధి కోసం ప్రణాళిక రచించడం జరిగింది. ఇది 100 రోజుల కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకులాలలో ఏసీపీ దాడుల్లో భాగంగా ఖమ్మం జిల్లా కారపల్లి మండలం గాంధీనగర్ ఐటీడీఏ పరిధిలోని గురుకుల పాఠశాలలో ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ఈ గురుకులాలలో 680 మంది విద్యార్థులు ఉండగా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం పట్ల ఏసీబీ డీఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల విద్యుత్ తీగల ప్రమాదకరంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదులు, బాత్రూంలకు తలుపులు కూడా సరిగా లేకుండా పలు చోట్ల అపరిశుభ్రంగా ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారులతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఎడిటింగ్ అధికారులు, లీగల్ మెట్రాలజీ సిబ్బంది పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. ఒక చెట్టు లేదు ఉందండి, ఒక చెట్టు ఉందా? వేసిన అడ్డంకి వేసారు, ఎసులు కాకుండా. అది ఇంకోటి వచ్చా డైలీ రైస్ ఉండదు కదా, అంటే రైస్కి మనిషి ఎక్కువ ఉండాల్సిన పని లేదు కదా. ఒక కర్రీకి ఉండాలా, తిప్పాలా, చాలా చేయాలి కదా. ఇచ్చినప్పటి ఇమ్మీడియట్గా చూసేసి వాళ్ళెవరు కోతులకు భయపడి మనం జాలి కొట్టేసేయండి. వీళ్ళకి ఇప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళకి గాలి ఎలా ఆడాలండి? ఒక 2 నిమిషాలు మనమే నిలబడలేకపోతున్నామే, వాళ్ళు ఎలా గాలి ఆడాలి? ఇంకోటి ఆ చీకటి ఉంది, ఒక బల్లి పడింది ఉంటే ఈ పేపర్ అవసరమా? బాగుంది లోపల లోపలే సప్లై చేస్తారు. మెయిన్ హైజీనిక్ మొత్తం ఎన్ని చేస్తారు డైలీ? మధ్యాహ్నం 20 ఈ ఈగల్ ఫ్యాక్టరీ ఏమి లేవా? మన వాటర్ మేడం మీరే
ఈగలు చూడు, ఈగలంతా ఇబ్బంది కదమ్మా. మేడం ఈగలు లేకుండా ఏం చేయలేము. చిన్న పనే కదా, ఏముంది ఇక్కడ అంతా ఈగలన్నీ రావడం వల్ల ఆ ఈగలేమో అక్కడ బాత్రూంలో, అక్కడ ఓపెన్ బాత్రూమ్ సార్ ఇది, అక్కడ ఈగలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ అయితే మళ్ళీ డైలీ పోను మెయింటెనెన్స్ ఆఫ్ టాయిలెట్స్, వాష్రూమ్స్ బాగాలేదు. చాలా ఇబ్బంది, చోటుకు రావడం లేదు. పిల్లలు కూడా వాటర్ క్యారీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ వీటితో పాటు కొంతమంది స్టాఫ్, కన్సర్న్ వార్డన్స్ కానీ ఎవరు లేరు. ఒక వైస్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. తర్వాత మేము వచ్చింది చాలాసేపు ప్రిన్సిపాల్ గారు వచ్చారు. ఈ రెగ్యులారిటీస్ అన్నింటినీ రిపోర్ట్ తయారు చేసి మా పై అధికారికి పంపిస్తాం. కరీంనగర్ జిల్లా రేకుర్తి 19వ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీలో పునర్నిర్మాణం చేస్తున్న శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయ నిర్మాణానికి కృషి చేసేందుకు అదే డివిజన్కి చెందిన అస్తపురం మారుతి ముందుకు వచ్చారు. మంగళవారం గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో మారుతి కొబ్బరికాయ కొట్టి దేవాలయ స్లాబ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురాతనమైన దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసే భాగ్యం తనకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. దేవాలయం ఇరుకుగా ఉండడంతో నవగ్రహాల ప్రతిష్టాపన కూడా చేయడం కోసం కొందరి దాతల సహకారంతో కొంత స్థలం కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో నవగ్రహాల ప్రతిష్టాపన కోసం తన సొంత ఖర్చులతో పనులు చేస్తున్నట్లు తెలిపారు. అలా పని చేసిన సర్వసావునికి ఈ పని కూడా వస్తుందా? ఓకే రైట్. ఈరోజు రేకుర్తి విజయపురి కాలనీలో గల 19వ డివిజన్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి స్లాబు, నా సొంత ఖర్చులతో స్లాబు చేపిస్తున్నాను. దేవునికి నా చిన్ననాటి కళ స్వామివారి ఇక్కడ గుడి కట్టాలని. గత 2 years కిందనే నాకు ఆలోచన వచ్చింది ఇక్కడ హనుమాన్ టెంపుల్ నిర్మించాలని. పెద్దలకు, గ్రామ పెద్దలకు నేను చెప్పడంతో వాళ్ళు సహకరించినారు. కార్పొరేటర్ గారి సహకారంతో, అందరి సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలో స్లాబ్ కూడా నేను గతంలో చూపించాను. ఇంకా ఇక్కడ పక్కపొట్టి కూడా స్లాబ్ వేసి నవగ్రహాలు పెట్టడానికి, ధ్వజస్తంభం పెట్టడానికి, ఫ్యూచర్లో ఇక్కడ కుంకుమ పూజ జరిగితే స్థలం ఉండాలి కాబట్టి అని పక్క స్థలం తీసుకొని ఇక్కడ స్వామివారికి ఆ స్లాబ్ వేయించడం నా సొంత ఖర్చులో వేయిస్తున్నాను. స్వామివారు అంటే నేను భక్తిని, నాకు భక్తి, ఆంజనేయ స్వామి అంటే నా పేరు కూడా మారుతి కాబట్టి ఆ భక్తితో ఆ ఆంజనేయ స్వామి వారి సేవ చేయాలని సంకల్పించుకొని ఆ స్వామివారికి నా సొంతంగా స్లాబ్ వేయించడం జరుగుతున్నది. ఇంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. దాదాపు ఎంత ఖర్చు? దాదాపు 2,50,000 వరకు నా సొంత ఖర్చు పెట్టి స్వామివారికి ఇది కట్టిస్తున్నాను. అస్తపురం మారుతి 18వ డివిజన్. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గీతాంజలి స్కూల్ యాజమాన్యం బొల్లిన రాజయ్య ఆకడాలు. గీతాంజలి స్కూల్లో చదువుతున్న 2 విద్యార్థులను ఫీజు కట్టలేదని బయటకు నెట్టేసిన స్కూల్ యాజమాన్యం. ఈ విషయంపై నెల్లిజర్ల ఎంఈఓ ఫోన్ చేసి విద్యార్థుల తండ్రి పొంతన లేని సమాధానం చెప్పిన నల్లజర్ల ఎంఈఓ వారం రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్న విద్యార్థులు పై అధికారులకు కంప్లైంట్ చేసుకుంటే మాకు ఏమైనా భయమా, వాళ్లకు అందవలసిన ముడుపులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామంటున్న గీతాంజలి స్కూల్ యాజమాన్యం
తెలిసిన వాళ్ల ద్వారా డీఈఓని కలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు. గత కొన్ని ఏళ్లుగా పోతవరం గీతాంజలి స్కూల్ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. అధికారులకు ఎన్ని కంప్లైంట్లు చేసినా పట్టినట్టు వ్యవహరిస్తున్న వైనం. గీతాంజలి స్కూల్లో చదివిన ఎంతో మంది విద్యార్థుల టీసీ సర్టిఫికెట్ల కోసం కాళ్ళు అరిగేదాకా తిరుగుతున్న ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేస్తారో లేదో వేచి చూడాలి. సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బ్యాండు డప్పులతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. మైబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామస్తులు వాగు దాటేందుకు బ్రిడ్జి కావాలని నీటిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. గుండంరాజుపల్లి శివార్లో జిన్నెల వాగు దాటడానికి గ్రామస్తులు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలం రాగానే విద్యార్థులు, గ్రామస్తులు వాగు దాటి రాకపోకలు చేయలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జిన్నెల వాగుపై బ్రిడ్జి నిర్మించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చిన్నగూడూరు మండల కేంద్రానికి సంబంధించి ఈ జిన్నెలవాగు గుండంరాజుపల్లి పగుడుపల్లి గ్రామస్తులైన బొజ్జనపేట, కౌసలేదేవిపల్లి, బాబోస్తండ విద్యార్థులకైతేంది, రైతాంగానికైతేంది చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఎన్నిసార్లు కూడా మేము చేసినా కూడా గత ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోలేదు. చాలా విధాలుగా దీన్ని ఎన్నోసార్లు కూడా కొన్ని ఏండ్ల కాంచి కూడా మేము ప్రభుత్వాన్ని కోరినా సరే దీనికి ఒక పరిష్కార మార్గం ఇంతవరకు చూంచలేదు. కనుక విద్యార్థులు, రైతాంగం చాలామంది కూడా మండల కేంద్రాలకు పోవాలన్నా కూడా చుట్టుపక్కల వాగు దాటి అవతలకు పోవాలన్నా కూడా వాగులో కొట్టుకుపోయి మళ్ళీ తేరుకొని బయటకు గుంజుకొచ్చిన అటువంటి సంఘటనలు కూడా ఎన్నో జరిగినాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకొని దీనికి ఒక పరిష్కారం చూసి దీనికి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసి రైతాంగానికి, విద్యార్థులకు, ప్రతి ఒక్క ప్రజానికానికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటూ కాకినాడ జిల్లా జగ్గంపేట ఎస్ఐగా టి రఘునాథరావు బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన అల్లూరి సీతారామరాజు జిల్లా జిట్టంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు జగ్గంపేట స్టేషన్ బదిలీపై వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తానని ఎస్ఐ రఘునాథన్ రావుకు అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం నెరవేర్చుకుంటాం. మరి వాళ్ళ తనలో కూడా అదే రీతిన ఎందుకంటే చిన్న వయసు అయినప్పుడు కూడా
తన తండ్రి ఆశయాలు నెరవేర్చడం కోసం మరి తపనతో మనందరం ముందు తిరుగుతూ మరి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి కూడా మరి మన గ్రామం తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా చక్కని భవిష్యత్తు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా పార్టీ మిత్రులు కార్యక్రమంలో భాగంగా తాజా గారి సోదరులైనటువంటి నవీన్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. వెల్కమ్ సార్. ఇక్కడి నుంచి లాక్కండి. గుడ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.